చెప్పిన మాటలందరూ ఆయన మాట వింటున్నారట ఖైదీలు. అక్కడ కూడా ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాడు, ఇతరులకి దేవుడు ఇచ్చిన దర్శనాలని చెప్పగలుగుతున్నాడు. ఆయన చెప్పాడు. రాజు దగ్గర నుండి ఇద్దరు వచ్చారు. ఒకడెవరు వంట చేసేవాడు, ఇంకోడెవరు వైన్ టెస్టింగ్ చేసేవాడు. రాజు తాగే ముందు ఫుడ్ టెస్టర్, ఇంకోడు ద బేకర్ ఉండేవాడు. వీళ్ళిద్దరు వచ్చారంట. ఒకడితో అన్నాడు, బాబు నువ్వు చావబోతున్నావు, చచ్చాడు. ఇంకోటిది చెప్పాడు, నువ్వు మరలా ఎలా పోతున్నావు రాజు దగ్గరికి, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడంట. కానీ ఆ కృతజ్ఞత లేనోడు వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకోలే. ఎంతకాలానికి? 2 సంవత్సరాలకి. బట్ థ్యాంక్ గాడ్ 2 సంవత్సరాల ముందు నిన్ను పిలవలే. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు నిన్ను పిలిచి ఉండుంటే ఫరో చూసి, ఏం బాబు ఏం కావాలి, బాగున్నావా, మావుడు నీ సంగతి చెప్పాడు, మావుడికి ముందే నువ్వు ప్రవచనం చెప్పావు కాబట్టి నిన్ను ఖైదీగా రిలీజ్ చేస్తున్నానులే, పో బ్రతుకుపో. ఎక్కడ పోయిండోడు యోసేపు? ఇంటికి, నాన్న దగ్గరికి. కానీ 2 సంవత్సరాల దేవుడు అతనికి మత్తి మరుపుతలు కలిగించాడేమో. 2 సంవత్సరాలు ఇంకా చెరసాలు కూర్చున్నాడు. ఒరే కృతజ్ఞత లేకుండా పోయాడు రా. ఇదే మనమైతే ఎట్లా చేతి పెట్టుకుంటాం. బట్ దెన్ అగైన్ యూ సీ, సమయం వచ్చింది, కాలం వచ్చింది. ఫరోకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. అప్పుడుకి గుర్తొచ్చాడంట ఆ కప్పు బేరర్కి, అయ్యా రాజా నన్ను క్షమించు, నేను చెరసాలలో ఉన్నదప్పుడు చెప్పినోడు ఒకడు ఉన్నాడు, అతనికి దైవ జ్ఞానం ఉంది. అప్పుడు అంటున్నాడు ఫరో, రప్పించిన దగ్గరికి. ఏం చేశారంట? యోసేపుకి షేవింగ్ చేశారంట, గుండు కొట్టారంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఐగుప్తుల్లాగా రెడీ చేశారు. ఐగుప్తుల్లాగా రెడీ చేసి ఫరో ముందు తీసుకొచ్చారు, అలంకరించి, అంటే రాయల్ మంచి వస్త్రాలు వేసి తీసుకొచ్చినప్పుడు ఈయన మాటకి ఒక మనిషిని నువ్వు ఎంతైనా తయారు చేయొచ్చు, కానీ మాట నువ్వు పెట్టచ్చా?